త్రాచుపాము మరియు చీమలు. ఒకప్పుడు ఒక చిన్న రంధ్రంలో ఒక త్రాచుపాము నివసించేది. అది చిన్నగా ఉన్నప్పుడు చిన్న జీవులను తినేది. అది పెరిగే కొద్దీ గుడ్లు, బల్లులు, కప్పలు మరియు కుందేళ్లను తినడం ప్రారంభించింది. అది మరింత పెరిగిన తర్వాత ఇతర చిన్న పాములను కూడా తినడం ప్రారంభించింది. దానితో దానికి గర్వం పెరిగిపోయింది. అన్ని చిన్న జంతువులు త్రాచుపాముకు భయపడడం ప్రారంభించాయి. ఇది దాని అహంకారాన్ని పెంచింది. అది ఆలోచించడం ప్రారంభించింది, ఇప్పుడు నేను అత్యంత శక్తివంతమైన జీవిని, నేను అడవికి రాజును, అన్ని జంతువులు నాకు భయపడుతున్నాయి, నేను ఈ చిన్న రంధ్రం నుండి వెళ్లి పెద్ద ప్రదేశానికి మారిపోవాలి అని అనుకుంది. అది తన పరిమాణం మరియు స్థితికి సరిపోయే స్థలం కోసం వెతకడం ప్రారంభించింది. చివరకు దానికి ఒక పెద్ద చెట్టు కనిపించింది. అది తన ఇంటిగా చెట్టును ఎంచుకుంది. అది చెట్టుకి దగ్గరలో ఒక చీమ పుట్టను చూసింది. అప్పుడు ఆ త్రాచుపాము, రాజా ఇంటికి సమీపంలో ఒక వికారమైన చీమల పుట్ట ఎందుకుండాలి అని బిగ్గరగా, నేను త్రాచుపాముని, అడవికి రాజుని, నేను చీమలను వెంటనే ఖాళీ చేయమని ఆదేశిస్తాను అన్నది. కానీ సమాధానం రాలేదు. దానికి కోపం వచ్చి చీమల పుట్టపై పడింది. ఆశ్చర్యం ఏమిటంటే ఒక్క నిమిషంలోనే వేలాది చీమలు నాగుపాముని చుట్టుముట్టాయి. అతన్ని ప్రతి చోటా కుట్టాయి. నాగుపాము నొప్పిని భరించలేకపోయింది. అది అక్కడి నుండి పారిపోయింది. దీని నీతి, అహంకారం పతనానికి దారితీస్తుంది. అరే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.